అందరికీ నమస్కారం అండి. వాళ్ళ ఎన్నో ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాలుగా ఆయన పాలిటిక్స్ లో రాకముందు నాకు వారానికి వారానికి ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా నాకు ఆల్మోస్ట్ 6 ఏళ్ళ సార్లు కలుస్తాను. అక్కడ తెలిసి నాకు అదే కష్టపడుతున్నాను. నిజంగా ఎంత కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించి నేను వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్ గా ఫాలో అవ్వాలి తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్ లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, బెస్ట్ విషెస్ పాలిటిక్స్. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా. ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే ఆ రూల్ రావాలి కదా. వాళ్ళు ఎక్కడ నుంచున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్లీ నుంచి బయటపడడం, ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా. ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా. నాకు అప్పుడే అనిపించింది. నాకు చాలా టైం. సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలనుకుంటున్నాను. వచ్చాను. కేవలం ఇది నేను పర్సనల్ గా నా ఫ్రెండ్ కాబట్టి నేను మా వైఫ్ మాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి వచ్చాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ రవి. మీరు 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ మీరు కష్టపడే విధానం నా మనసుకు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చాను నేను. అంటే అంతకుముందు వారానికి 10 రోజులు ఒకసారి కలిసేవాళ్ళం మనం. అలాంటిది మీరు 6 నెలలకు ఒకసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ప్రాణంతో నంద్యాల నన్ను మొత్తం నంద్యాలతో నా రూమ్ లో తీసుకొచ్చాడు. ఎప్పుడు అదే మూడు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పొలిటికల్ కెరియర్ లో ఎన్నెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని, ఆయన అచీవ్ చేస్తే నేను చూసి ప్రసన్న ధరిస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చిన్న క్లాషెస్ ఉంటాయి, అది వెరీ న్యాచురల్. మేము ఈ టైంకి ఇలాగే అరైవ్ అవుతారని మనకు తెలుసు. సో ఖచ్చితంగా చాలా చక్కగా నీట్గా ట్రాన్స్ఫర్ అయింది ఓటు. ముఖ్యంగా ఇవాళ పిఠాపురం ప్రజలందరికీ కూడా మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. జనరల్గా ఏంటంటే ఓటు ఒక మంచి వైపు పాజిటివ్ ఓటు ఉంటుంది, లేకపోతే ఒక నాయకుడు అంటే ఇష్టపడే ఓటేస్తారు, ఒక నాయకుడు ఒక కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది. కానీ ఇక్కడ మాకు ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా వేశారంటే ప్రేమతో ఓటు వేశారు. లవ్, ప్రేమ, ఇంక ఈ తప్ప మాకు ఆ ఓటింగ్లో ఇంకా అభిమానం అది కాదు. కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ఒక ప్రిడామినెంట్గా మాకు వచ్చిన ఓటింగ్ అది. సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు గెలిచాక మాత్రం ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎట్లయినా సరే పిఠాపురానికి అద్భుతంగా, ఎందుకంటే ఎలక్షన్లో నిలబడటం వేరు, మాట్లాడటం వేరు. రిజల్ట్స్ రావాల్సిన టైం ఉంది, ఇంకా ఇప్పుడే మాట్లాడకూడదు. కానీ గెలిచిన తర్వాత కూడా ఇదే ఉంటుంది ఆయన మనసులో. ఇలాంటి విషయాలు అంటే ఏదైతే మాట ఇచ్చారో అది నిలబెట్టుకుంటారు, సాయశక్తిలో పనిచేస్తారు. సో మాకు పిఠాపురం మాకు ఒక బాధ్యతని పెంచుతుందేమో నమ్మకం ఉంది. ఎందుకంటే రేపు జూన్ 4న మనం గెలవబోతున్నాం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు. సో ఒక రకమైన బాధ్యత మా మీద పడబోతుందని నమ్మకం ఉంది. అంటే పవర్కి సంబంధించిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు వేస్తారు. సో మొట్టమొదటి ఏంటంటే బిగినింగ్లో కొంచెం అవ్వదు, ఇట్లా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఈగోలు, చిన్న క్లాషెస్ ఉంటాయి, అది వెరీ న్యాచురల్. మేము ఈ టైంకి ఇలాగే అరైవ్ అవుతారని మనకు తెలుసు. సో ఖచ్చితంగా చాలా చక్కగా నీట్గా ట్రాన్స్ఫర్ అయింది ఓటు. అండ్ నిజంగా చెప్పాలంటే నిన్న ఎలక్షన్స్ మాత్రం మనం 2 years టు టాక్ అబౌట్ సక్సెస్, అది వచ్చిన తర్వాత మాట్లాడాలి. కానీ నిన్న మాత్రం ఎలక్షన్ చేసుకున్నది ఒక పర్టికులర్గా జన సైనికుడు నిలబడి పనిచేసాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా మేము పెట్టిన వాళ్ళం కాదు, కుర్రాళ్ళు, పిఠాపురం చుట్టుపక్కల ఉన్న కుర్రాళ్ళు, యంగ్స్టర్స్, అంటే కొంతమంది ఓటు హక్కు పిల్లలు కూడా ఎర్ర కండువ వేసుకొని రోడ్ల మీదకి వచ్చి అందరితో మాట్లాడుతున్నారు.
మాకు చాలా చోట్ల నుంచి అంటే పోలీసు వారు ఏమంటే మీ కుర్రాళ్ళు ఎర్రకొండ వేసేసుకొని అల్లరి ఎక్కువ చేస్తున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది. సార్ ఎర్రకండువ అనేది పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటారు కాబట్టి కొంచెం పాపులారిటీ వచ్చింది. ఎర్రకండువ జనసేనది కాదండి. ఎర్రకండువ మాకు తెల్లగా ఉండి పైన పవన్ కళ్యాణ్ గారు జనసేన మార్క్ ఉంటుందండి, అది మా కండువ. అది జనసేన కండువ కాదండి, దాన్ని కాశీ తువ్వాలు అంటారు మన పెద్దవాళ్ళు. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అది సామాన్య మానవుడు ఆ స్వెట్ దురుచుకుంటానికి సరిపోక ఎక్కువ చెమట పడుతుంది, ఈజీగా గ్రాప్ చేస్తుంది, చీప్. అది ప్రతి వాళ్ళు వేసుకుంటారు. అది కామన్ మ్యాన్ తాలూకు యూజ్ చేసే ఒక టైప్ ఆఫ్ టవల్ లాంటిది. ఎంత రిడిక్యులస్గా ఉన్నారంటే వైసీపీ వాళ్ళు ఆ తువ్వాలు తీసేమన్నారు. అది కామన్ మ్యాన్ సింబల్. జనసేన ఇది వేసుకొని వచ్చామంటే ఖచ్చితంగా మీరు అడగచ్చు, జనసేన కండువ వేసుకొని. వాళ్ళు మాత్రం వైసీపీ వాళ్ళు కండువ తిరుగుతున్నారు. మా కుర్రాళ్ళు ఎవరు కూడా ఎర్రతువాలు వేసి తిరుగుతున్నారు. ఎర్రతువాలు రిప్రజెంట్స్ కామన్ మ్యాన్. అది మరి దాన్ని తీసేయమంటే ఎలాగ తీసేయమంటారు? అసలు అది జనసేన కండువ అని ఎలాగ? బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక విలువ ఇచ్చారు కాబట్టి, దానికి గుర్తించారు కాబట్టి, గౌరవించారు కాబట్టి అది అట్లా అయింది. మెజారిటీ మాకు ఇక్కడ గెలవటం అనేది మాకు ఫస్ట్ ప్రయారిటీ. అంటే గెలుపు అనేది ముఖ్యం తప్ప మెజారిటీ మీద లేకపోతే వాటి మీద మాట్లాడటం అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ అయితే ఆయన దగ్గర ఉన్న మాలాంటి వాళ్ళందరికీ కానీ అది అంత సముచితం కాదు. ఎందుకంటే గెలుపు అనేది ఎలా అయినా గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంత గెలిచాం అనేది అక్కడ ఆయన్ని ప్రేమించే ఎంతోమంది జనసేన అభిమానులు కార్యకర్తలు వాళ్ళు ఉత్సాహపడటానికి వాడు మాట్లాడే ఇది. అది ఏదైనా సరే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎంత గెలుపు వస్తుంది ఏంటని చెప్తాం. ఈ లోపల మేము ఏదన్నా దాని గురించి మాట్లాడితే అది అనవసరమైనటువంటి ఒక అతిశయంగా ఉంటుంది. అందుకని మేము మాట్లాడదలుచు కదా. కానీ గెలుస్తాం అనేటువంటి నమ్మకం అయితే మాకు 100%. రిజల్ట్ రావాలి కదా సార్, ఇంకా అప్పుడే మనం కంక్లూజన్కి రాకూడదు. ఆయన ఎవరన్నారు మీ గెలుపుకి వాళ్ళే కారణం అని. దాంట్లో కూడా కొంత నిజం ఉంది. అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే ఇది క్రైసిస్ టైం. 19 నుంచి 24 మొన్నటిదాకా ఈ క్రైసిస్ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సైకలాజికల్గా కానీ లేకపోతే ఇంకా అన్ని రకాలుగాను ఒక రకమైనటువంటి భయంగా గడిపారు. ఎందుకంటే స్వేచ్ఛాపూరితమైన వాతావరణం లేదు, ఒక డెమోక్రటిక్ వాల్యూస్ లేవు. ఇలాంటి చోట్ల ఇతన్ని ఎట్లయినా సరే ఓడించాలి అనేటువంటి దింపేస్తే బాగుంటుంది అనేది మొట్టమొదటి ఆకాంక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల నుంచే వచ్చింది. ఆ ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్ష కదా ఏ రాజకీయ పార్టీ అయినా అమలు చేయాల్సి ఉంది. సో ఆ ఆకాంక్షలు బాగా ముందు తెలుసుకున్న వ్యక్తి, ఎంటైర్ స్టేట్లో ఉన్న అన్ని పార్టీల కంటే ముందు తెలుసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఇప్పటం సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న తీసుకున్న ఒక ప్రతిజ్ఞ లేకపోతే ఒక మాట ఈ రోజు దాకా తీసుకొచ్చాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.